బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్లో భారీగా బంగారం పట్టుబడింది. ఏటీఎస్ పోలీసులు, డిఆర్ఐ అధికారులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్లో అహ్మదాబాద్లోని పాడి ప్రాంతంలో గల ఓ ఇంట్లో దాదాపుగా 100 కిలోలకు పైగా బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బంగారం అక్రమ రవాణాపై నిఘా పెట్టిన పోలీసులు పక్కా సమాచారంతో దాడులు చేపట్టారు. స్మగ్లింగ్ చేసిన పసిడిని పాల్టీ ప్రాంతంలో గల ఆవిష్కార్ అపార్ట్మెంట్లో దాచిపెట్టినట్లుగా గుర్తించారు. ఈ మేరకు రైడ్స్ చేసిన 107 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అందులో 88 కేజీల బంగారు కడ్డీలు, 19.66 కిలోల ఆభరణాలు ఉన్నట్లుగా గుర్తించారు. పట్టుబడిన ఈ బంగారం విలువ మార్కెట్లో 100 కోట్లకు పైగా పైమాటే ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. బంగారంతో పాటుగా 2 కోట్ల నగదును కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్లో భారీగా బంగారం పట్టుబడింది. ఏటీఎస్ పోలీసులు, డిఆర్ఐ అధికారులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్లో పాల్గొని అహ్మదాబాద్లోని పాల్టీ ప్రాంతంలో గల ఓ ఇంట్లో దాదాపుగా 100 కిలోలకు పైగా బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బంగారం అక్రమ రవాణాపై నిఘా పెట్టిన పోలీసులు పక్కా సమాచారంతో దాడులు చేపట్టారు. స్మగ్లింగ్ చేసిన పసిడిని పాల్టీ ప్రాంతంలో గల ఆవిష్కార్ అపార్ట్మెంట్లో దాచిపెట్టినట్లుగా గుర్తించారు. ఈ మేరకు రైడ్స్ చేసిన 107 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అందులో 88 కేజీలు బంగారు కడ్డీలు, 19.66 కిలోల ఆభరణాలు ఉన్నట్లుగా గుర్తించారు. పట్టుబడిన ఈ బంగారం విలువ మార్కెట్లో సుమారుగా 100 కోట్ల రూపాయల పైమాటే అని అధికారులు అంచనా వేస్తున్నారు. బంగారంతో పాటుగా 2 కోట్ల నగదును కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.